వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు ప్రారంభమైనాయి. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పేరొందిన దీదీ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ అమ్మగా పేరొందింది. మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో మొత్తం కూడా ప్రజలందరూ తమ ఇంటి మనిషిలాగా మమతా బెనర్జీని ఓన్ చేసుకున్నారు. సో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో 4వ విజయం సాధించాలనే తహతహలాడుతుంది దీదీ. మరోవైపు ఈసారి ఎట్లనైనా ఖాతా తెరవాలి, మొట్టమొదటిసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని ఉవ్విల్లూరుతుంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మమతా వర్సెస్ మోడీ అన్నట్లుగా ఎన్నికల ప్రచారం సాగుతుంది. బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్కి కాదు, మమతా వర్సెస్ మోడీ. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా దాదాపు 14 సభలలో మోడీ పాల్గొనడమే కాకుండా రోడ్ షోలు, ప్రజల్ని కలవడం, దేవాలయాలకు వెళ్ళడం, జై శ్రీరామ్ నినాదాలతోటి అక్కడున్న ప్రజల్ని కొంత ఓటు వైపు మళ్లించే ప్రయత్నం మోడీ చేసిండు. సో ఈ మోడీ చేసిన ప్రయత్నంలో విఫలమవుతారా, సఫలమవుతారా అనే దానికి మనం 3వ తేదీ వరకు వేచి చూడాలి. ఇక మూడోసారితోనే సరిపెట్టుకుంటుందా, 4వసారి కూడా జయకేతనం ఎగురేస్తుందా, ఇది కూడా మనం 3వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్నాయి, ఆ రోజు చూద్దాం. సో అప్పటి వరకు మనము ఒక్కసారి మమతా బెనర్జీకి సంబంధించి మనం కనుక చూస్తే దాదాపు 2016 ఎన్నికల్లో గణనీయంగా బీజేపీ సర్వశక్తుల పోరాడినప్పటికీ కేవలం ఒక 17 సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితమైంది 2016లో. సో అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే 2016 దాదాపు 3 టర్ములుగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీ అక్కడున్న ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. తమ ఇంటి ఆడపడుచులాగా వారందరూ కూడా స్వీకరిస్తారు వెస్ట్ బెంగాల్లో. సో ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రచారాలు కావచ్చు, బీజేపీ ఇస్తున్న హామీలను ప్రజలు విశ్వసిస్తారా, లేదంటే ఇప్పటికే అక్కడ దీదీ అమలు చేస్తున్న పథకాలనే ప్రజలు నమ్మి ఓటేస్తారా అనేది మనం చూడాలి. అయితే దాదాపు ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీ దేశవ్యాప్తంగా కూడా ఒక హ్యాట్రిక్ ఉమెనే కాదు, ఆమె ఒక ఐరన్ ఉమెన్గా పేరుగాంచింది వెస్ట్ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రి. సో ఇప్పుడు తన పైన యుద్ధం ప్రకటించిండు మోడీ. ఈ మోడీ యుద్ధం ప్రకటించడమే కాదు, అక్కడున్న ప్రజల్ని కలవడం, దేవాలయాలకు వెళ్ళడం, చిన్న చిన్న డబ్బా కొట్లు మనం చూసినాం. జల్మూరి తింటూ ఆ షాప్కి వెళ్ళి అక్కడున్న ప్రజలందరికీ కూడా జల్మూరి పంచడం. అంటే ఈ వీడియో చాలా వైరల్ అయింది. అంటే ఇది మొత్తం ఫేక్ వీడియో. అప్పటికప్పుడు ఒక డబ్బాను ఏర్పాటు చేసి అందంగా అలంకరించిన ఈ వస్తువులు మనం చూడవచ్చు. దీనిపైన అనేకమైన విమర్శలు ఉన్నాయి, దాని పక్కన పెడదాం. సో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో దాదాపు ఇక గడిచిన ఎలక్షన్స్ మనం 2016 ఎలక్షన్స్ మాట్లాడినాం. అక్కడ దీదీ మొత్తం 123 సీట్లను కైవసం చేసుకుంది. అప్పుడు కేవలం 18 సీట్లకే పరిమితమైంది. ఇక గత ఎలక్షన్స్లో 2021 ఎలక్షన్స్లో మమతా బెనర్జీ గణనీయంగా సీట్లు సాధించారు. గత ఎన్నికల్లో కూడా 77 స్థానాలు బీజేపీ సాధించి ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది వెస్ట్ బెంగాల్లో. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కాదు కదా, కనీసం దీదీ దగ్గర కూడా రాకపోయేది. సో ప్రస్తుతం మాత్రం ఒక యుద్ధ వాతావరణం వెస్ట్ బెంగాల్లో చూసినాం. ఫస్ట్ ఫేజ్ మొన్న 23న పూర్తయినాయి. అక్కడ ఫస్ట్ ఫేజ్లో దాదాపు 152 స్థానాలకు ఎన్నికలు జరిగితే దాదాపు 92% ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గణనీయంగా పెరిగిన ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి కీడు చేస్తుంది అనే విషయాలను పక్కన పెడితే కనుక ప్రజలందరూ పెద్ద ఎత్తున ఇంట్లో నుంచి బయటకు వచ్చి తమకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ కేసిరా, తృణమూల్ కాంగ్రెస్ కేసిరా అనే విషయాలను పక్కన పెడితే రాజ్యాంగం కల్పించిన హక్కును మాత్రం 100% అంటే 92% అంటే చాలా గణనీయంగా పెరిగినట్లు. 92% అంటే అందులో చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వీటన్నిటిని పక్కన పెడితే ఒక 2-3%, ఇంకొక 2-3% ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు. మొత్తానికి 92% అంటే ఒక మంచి ఓటింగ్ పర్సంటేజ్ అనేది వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో మనం చూసినాం. సో ఇప్పుడు ప్రస్తుతం 8 జిల్లాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. 8 జిల్లాల్లోని దాదాపు 142 స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ 142 స్థానాలకు దాదాపు 1448 మంది పోటీలో నిలబడ్డారు. వారందరూ గెలిచేదెవరు, ఓడేదెవరు, ప్రజల్లో నిలిచేదెవరు, ఇంటికి వెళ్ళేదెవరు అనేది మనకు 3వ తేదీన తెలుస్తుంది. 1448 మంది ఈరోజు తమ భవితవ్యాన్ని తెలుసుకొని ఉన్నారు. సో ఈ విషయాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే 4వసారి ఎమ్మెల్యే అయ్యేందుకు ఈమె ఉవ్విల్లూరుతుంది. బీజేపీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి
అంటే తమ రాజకీయ ఉనికిని నిలబెట్టుకోవాలనే ఒక తహతహ మనకు బీజేపీలో కనిపిస్తుంది. ఈ పోటాపోటీన ఇటు బీజేపీ కంగనా లాంటి సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళను ప్రచారంలో నిలబెడితే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఏం తక్కువేం కాదు. అక్కడ దేవ్ అనే ఒక హీరోని పెద్ద ఎత్తున ప్రచారంలో తిప్పింది. సో అయితే ఈరోజు ముఖ్యంగా మమతకు పట్టున్న వెస్ట్ బెంగాల్, అదేవిధంగా కోల్కతా, ఈ రెండు ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ ప్రాంతాలతో పాటు 8 జిల్లాల్లో జరుగుతున్న ఎలక్షన్స్లో ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ప్రజలు ఈరోజు ఏ విధంగా ఓటేస్తారు, తమ 3 సార్లు గెలిపించుకున్న అక్కడి ప్రజలు ఈసారి 4వసారి దీదీకి అవకాశం ఇస్తారా, లేదంటే కొత్తదనాన్ని కోరుకుంటే కనుక బీజేపీకి అవకాశం ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ కూడా ఫస్ట్ ఫేజ్ పూర్తి కాగానే ఎలక్షన్స్ చాలామంది చెప్తున్న విషయాలు, ఇప్పటికీ ప్రజలకు దీదీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలు విశ్వసిస్తే కనుక ఖచ్చితంగా 4వసారి దీదీ గెలుస్తుంది. ఒకవేళ బీజేపీ ఏం చేస్తుందో చూద్దాం అని కనుక ఒకవేళ అవకాశం ఇస్తే బీజేపీకి ఈసారి అంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసినాం ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగినాయి, నాటు బాంబులు కూడా పేలినాయి. సో ఈసారి ఆ పరిస్థితి ఉండకుండా సెకండ్ ఫేజ్ ఈరోజు తుది దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 2300 మందిని నిన్నటి వరకు అరెస్ట్ చేసిరు. అయితే రాత్రికి రాత్రే 800 మంది, అంటే దాదాపు 3700 వరకు మొత్తం అక్కడ ఎవరైతే అనుమానితులు లేదంటే విద్వేషాలు రెచ్చగొట్టేవారు, ఘర్షణలకు పాల్పడేవారు ఉంటారో వారందరూ అనుమానితులు అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఒక 2700 ప్లస్ 800, సో ఇంతమందిని మొత్తం కూడా అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. అయితే సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఎలక్షన్స్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ స్థాయిలో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ నేపథ్యంలో సిఏపిఎఫ్ బలగాలు 2321 మంది బలగాలు మోహరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ఈ సిఏఎఫ్ బలగాలు మోహరించడంతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఇవన్నీ కూడా మొత్తం కూడా చర్యలు తీసుకున్న నేపథ్యంలో మనం చూడాలి. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు సజావుగా జరగాలి. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాజ్యాంగబద్ధంగా వాళ్లకు ఇచ్చిన ఏదైతే ఒక ఆయుధం ఉందో బ్రహ్మాయుధం, ఆ బ్రహ్మాయుధాన్ని తోటి పాలకులను ఎన్నుకునే ఒక అద్భుతమైన అవకాశం కావడంతో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్న ఈ పోరు, సో వీటితో పాటు లోకలైజ్డ్ పార్టీస్ అంటే స్థానికంగా ఉన్న పార్టీలు కూడా చాలా పోరాడుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులుగా కూడా చాలామంది పోరాడుతున్నారు. సో ఈ పోరాటంలో విజయం సాధించేది ఎవరో తెలుసుకోవాలంటే 3వ తేదీ వరకు మనం వేచి చూడాలి. మరోవైపు మీరు ఒకవేళ మోడీ నాయకత్వాన్ని అక్కడున్న వెస్ట్ బెంగాల్ ప్రజలు విశ్వసిస్తారా, లేదంటే మరొక్కసారి 4వసారి కనుక దీదీ ముఖ్యమంత్రి అయితే ఒక రకంగా చెప్పాలంటే చరిత్రను బద్దలు కొట్టినట్టే. సో చూద్దాం నరేంద్ర మోడీ వర్సెస్ మమతా బెనర్జీ మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారనుకుంటున్నారో మీరు కామెంట్ ద్వారా తెలపండి.